హలో ఆల్, ఈ వీడియోలో బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. టోటల్ గా 10 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ ఈచ్ ఎపిసోడ్ రన్ టైం అయితే హెవీగానే ఉంటుంది అనమాట. 1 అవర్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ వరకు ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక బిజీ వెబ్టూన్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్న మీరే అనే అమ్మాయికి రియల్ లైఫ్ రిలేషన్షిప్ కి అయితే టైం ఉండదు. ఒకరోజు ఆమెకి మంత్లీ బాయ్ ఫ్రెండ్ అనే వర్చువల్ డేటింగ్ సర్వీస్ అయితే దొరుకుతుంది. అక్కడ పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్స్ తో విఆర్ వరల్డ్ లో అయితే డేట్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటుంది. కానీ అదే టైంలో రియల్ లైఫ్ లో అన్ఎక్స్పెక్టెడ్ లవ్ అయితే డెవలప్ అవుతుంది. చివరికి వర్చువల్ లవ్ బెటరా ఆర్ రియల్ లవ్ బెటరా అనే ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ మీదే మీకు ఈ స్టోరీ అన్నది నడుస్తుంది. ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే, సింపుల్ గా చెప్పాలంటే, మీకు కనుక కొరియన్ డ్రామాస్, ఈ రామ్ కామ్స్ ఎక్కువగా ఇష్టం అనుకుంటే ట్రై చేయండి భయ్య. కాన్సెప్ట్ వైజ్ అయితే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ గా ఉంటుంది. నాకైతే ఇట్ వాజ్ ఓకే అనిపించింది, పర్లేదు అనిపించింది అంతే. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే, ఆబ్వియస్లీ కాన్సెప్ట్ అయితే ఫ్రెష్ గా అనిపించింది నాకు. విఆర్ డేటింగ్ అన్న ఐడియా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఎపిసోడ్స్ కూడా లైట్ అండ్ ఫన్ రామ్ కామ్ వైబ్ లో అయితే రన్ అయిపోతుంటాయి. ఎక్కడ కూడా మరీ వర్స్ట్ గా అయితే ఏమి ఉండవు అనమాట. మూమెంట్స్ లాంటివి కూడా కొత్త కాన్సెప్ట్ ఉండడం వల్ల కొంచెం ఫ్రెష్ వైబ్స్ అయితే క్రియేట్ అయినాయి రామ్ కామ్ లో. అండ్ ఫ్యాంటసీ డేటింగ్ సినారియోస్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. వాటి పరంగా వర్కౌట్ అవుతుంది. అండ్ క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ టెక్నికల్లీ విజువల్లీ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే వర్చువల్ డేటింగ్ అన్న సినారియోస్ ఏవైతే క్రియేట్ చేసి చూపిస్తారో, అది వర్చువల్ గా క్రియేట్ చేసి చూపిస్తారు అనమాట. రియాలిటీకి తగ్గట్టుగా ప్రెజెంట్ చేస్తారు. సో అది నాకు బాగా వర్కౌట్ అయింది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, స్టోరీ అంత డీప్ గా అయితే తీసుకెళ్లరన్నమాట. ప్రెజెంట్ చేస్తారు కానీ అంత ఎమోషనల్లీ అయితే వర్కౌట్ అవుతుంది స్టోరీ అన్నది. అండ్ సెటప్ కి కూడా బాగా టైం తీసుకున్నారు భయ్య. స్టార్టింగ్ ఎపిసోడ్స్ చాలా బోర్ కొట్టాయి నాకు. అండ్ ఆబ్వియస్లీ నాకు అర్థం కాదు, కొరియన్ డ్రామాస్ అంటే థ్రిల్లర్స్, హారర్ ఇలాంటివి 1 అవర్ అంటే చూస్తాం కానీ, లవ్ స్టోరీస్ మరి ప్రతి ఎపిసోడ్ 1 అవర్ అంటే ఆ డ్రామా అంత ఓపిక్గా ఎలా చూస్తాం భయ్య. నాకు అది చాలా బోర్ కొడుతుంది. స్లో పేసింగ్ మరీ వర్స్ట్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే మరీ స్లో మోషన్ లో చూపిస్తారు. ఎందుకు ఎంత స్లో మోషన్ అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. బట్ లవ్ స్టోరీ చూసే వాళ్ళు మరి చూస్తారేమో తెలియదు కానీ, నాకైతే అలాంటి సీన్స్ చాలా ఉన్నాయి వర్కౌట్ అవ్వనివి. స్లో పేసింగ్ అయితే మరీ ఎక్కువగా అనిపించింది నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ అలాగే హెవీ డ్రామా కానీ ఆర్ థ్రిల్లర్ కానీ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. వాళ్ళకి స్లో అనిపిస్తుంది. సో మీకు వర్కౌట్ అవ్వదు భయ అలాంటివి. అండ్ కొన్ని సీన్స్ కూడా ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. రామ్ కామ్ కదా, ఒక ఫార్మాలిక్ వేలోనే తీసుకెళ్తారు. సో వాటి పరంగా కూడా కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఓవరాల్ గా అయితే ఇట్ వాజ్ ఓకే అనిపించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక. ఓకే, సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో అయితే కపుల్ రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి. వాటిని స్కిప్ చేసుకుంటే సరిపోద్ది. మరీ బోల్డ్ కంటెంట్ అయితే ఏం లేదు. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బాయ్.